आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। महमूद लेक व्यू कन्वेंशन, MM पहदी, किशनबाग रोड, हैदराबाद। सिद्दीपेट शहर में 220 kV सब स्टेशन में धमाका हुआ। बताया जाता है कि तलब के मुताबिक सप्लाई न होने की वजह से ये दबाव की वजह से फट गया। इसके साथ ही सिद्दीपेट शहर के साथ 5 मंडलों में अंधेरा है। साबिक़ वज़ीर MLA हरीश राव और दुबका के MLA कोठा प्रभाकर रेड्डी इस वाक़े की खबर सुनते ही हैदराबाद से रवाना हो गए। MLA हरीश, जिन्होंने रियासत के नायब वज़ीर आला से फ़ोन पर बात की, इनसे फौरी तौर पर मुनासिब कार्रवाई करने को कहा। हरीश राव, जिन्होंने गजवेल और हसनाबाद फायर इंजनों से बात की और इन्हें फ़ौरन आने को कहा। आइए देखते हैं इसकी मज़ीद तफसीलात। మరి తొందరగా మనది కూడా మన ఆడికల్ తొందరగా తెమ్మని మేము వాటర్ ట్యాంకర్ తెప్పించినాము. ట్యాంకర్లు వచ్చినాయి, దీనికే కనెక్ట్ చేసి డైరెక్ట్ కొట్టొచ్చు. రండి తొందరగా రండి. ఏసీ ఆఫీస్కి రావాలి, గేట్లకి వెళ్ళి నువ్వు కూడా రా, ఫోన్స్ తీసుకొని జల్దీ. పేట 220/132 సబ్ స్టేషన్లో సడన్గా మరి ఫైర్ యాక్సిడెంట్ జరిగి 100 MVA ట్రాన్స్ఫార్మర్లో పెద్ద ఎత్తున మంటలు రావడం జరిగింది. మాకు తెలిసిన సమాచారం మేరకు సాయంత్రం 6:20 సమయంలో కారణాలు ఏదైనా కూడా 100 MVA ట్రాన్స్ఫార్మర్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో విద్యుత్ సరఫరా అంతా నిలిపివేయడం జరిగింది. మరి మాకు సమాచారం రాగానే ప్రభాకర్ రెడ్డి MLA గారు, నేను ఇద్దరం హుటాహుటిన బయలుదేరి మరి మేము దాదాపు 7:30 ప్రాంతంలో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మేము వస్తూ మరి సిద్దిపేట ఫైర్ ఇంజన్తో పాటు అటు గజ్వేలు, హుస్నాబాదు, దుబ్బాక ఫైర్ ఇంజన్స్ని కూడా అలర్ట్ చేసి మరి 4 ఫైర్ ఇంజన్లను ఇక్కడికి చేరుకునే విధంగా ప్రయత్నం చేసి మరి ఆ 4 ఫైర్ ఇంజన్లు రావడం వల్ల దాదాపు 9:30-10 ప్రాంతంలో మరి మంటలు ఆర్పడం జరిగింది. ఇప్పుడిప్పుడే మంటలు కూడా కంట్రోల్లోకి వచ్చాయి. పాపం ఫైర్ అధికారులు కూడా 3 గంటల పాటు నిర్విరామంగా 4 ఫైర్ ఇంజన్లు కూడా కృషి చేసి మరి మంటలు ఆర్పడం జరిగింది. అయితే నేను ఇక్కడికి వస్తున్న క్రమంలోనే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, విద్యుత్ శాఖ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారికి కూడా ఈ సంఘటన విషయాన్ని వారికి తెలియజేసి మరి రాష్ట్ర స్థాయిలో కూడా ఉన్నత అధికారులను హైదరాబాద్ నుంచి పంపించాలని, వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని బట్టి విక్రమార్క గారిని కూడా కోరడం జరిగింది. వారు కూడా 15-20 నిమిషాల్లో విద్యుత్ అధికారులందరితో కూడా మాట్లాడి మరి రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్ జగత్ రెడ్డి గారిని ఇక్కడ పంపుతున్నామని, విజిలెన్స్ SP గారిని, విద్యుత్ డిపార్ట్మెంట్ SP గారిని కూడా ఇక్కడ పంపుతున్నామని చెప్పారు. అదేవిధంగా విద్యుత్ శాఖ కార్యదర్శి రిజ్వీ గారితో కూడా నేను మాట్లాడి మరి వెంటనే విద్యుత్ పునరుద్ధరణకు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను వారిని కూడా కోరడం జరిగింది. అయితే ఇప్పుడిప్పుడే మంటలు కంట్రోల్లోకి వచ్చాయి. ఇంకా కొద్దిసేపట్లో అధికారులు అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకున్న తర్వాత విద్యుత్ పునరుద్ధరణ పైన చర్యలు పెట్టడం జరుగుతుంది. మనకు సిద్దిపేట చుట్టూ ఇటు దుద్దెడ 132 kV సబ్ స్టేషన్ ఉంది, అటు జక్కాపూర్ కూడా 132 kV సబ్ స్టేషన్ ఉంది, ఇటు హబ్సీపూర్ కూడా 132 kV సబ్ స్టేషన్ ఉంది, మనకు పాలమాకుల వైపు కూడా ఒక 132 kV సబ్ స్టేషన్ ఉంది. మరి ఈ టౌన్కు ఈ 3-4 132 kV సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి మరి యుద్ధ ప్రాతిపదికన అటు విద్యుత్ అధికారులు కూడా కృషి చేస్తూ ఉన్నారు. మరి అదృష్టం ఏంటంటే ఒక మేజర్ ఫైర్ యాక్సిడెంట్ తప్పిందనే అనుకోవచ్చు. నిజానికి చాలా ఆందోళనకు గురయ్యాం. ఎందుకంటే ఇప్పుడు మంటలు వచ్చింది ఒక 100 MVA ట్రాన్స్ఫార్మర్లోనే వచ్చింది. దాని పక్కన ఇంకొక 160 MVA ఉంది, ఆ పక్కన ఇంకొక 100 MVA ఉంది, ఇటు పక్కన ఇంకొక 132/33 kV సబ్ స్టేషన్ ఉంది. పక్కకి ఏదైనా స్ప్రెడ్ అవుతుందేమో అనేటువంటి ఆందోళన, టెన్షన్ చాలాసేపు ఉండే. బట్ ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు చాలా బాగా కష్టపడి యుద్ధ ప్రాతిపదికన కృషి చేసి మంటలు ఆర్పారు. బట్ ఏది ఏమైనా ఈ సంఘటన మీద విచారణ జరపాలి. దీనికి కారణం ఏందో కూడా తర్వాత విద్యుత్ శాఖ మరి రివ్యూ చేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పట్టణ నడిబొడ్డున ఉంది ఈ సబ్ స్టేషన్. ఏదైనా పేలిపోయి ఏదైనా ఇబ్బంది జరిగితే చాలా ప్రమాదం జరిగేటువంటి అవకాశం కూడా ఉండే. దీనికి కారణం ఏందనేటువంటిది కూడా తర్వాత లోతుగా విచారణ జరిపి దాని మీద కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. బట్ విద్యుత్ శాఖ అధికారులు, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా యుద్ధ ప్రాతిపదికన స్పందించి బాగా కృషి చేసినారు. నేను వారందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ పట్టణ ప్రజలు కూడా అందరూ కూడా సహకరించాలని, బహుశా కొద్ది గంటల్లోనే తిరిగి విద్యుత్ పునరుద్ధరణ కూడా జరుగుతుంది. ఇది
అందరూ బాగా కష్టపడి మున్సిపల్ డిపార్ట్మెంట్ సిద్దిపేట మున్సిపల్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని మరి పూర్తి స్థాయిలో వారు కూడా సహకరించారు. ఇప్పుడే నేను మళ్ళీ రిజ్వీ గారితో కూడా ఎనర్జీ సెక్రటరీతో మాట్లాడాను. చీఫ్ ఇంజనీరు, సూపరింటెండెంట్ ఇంజనీరు అందరితో కూడా మాట్లాడాం. డిపార్ట్మెంట్ అంతా కూడా గేరప్ అయి ఉన్నది. కొద్దిసేపట్లోనే పూర్తి స్థాయిలో ఇది కంట్రోల్ రాగానే మరి విద్యుత్ పునరుద్ధరణ మీద దృష్టి పెట్టి మరికొన్ని కొద్ది గంటల్లో విద్యుత్ పునరుద్ధరణ కూడా చేయడం జరుగుతుంది. रिश्ते तो अल्लाह की रजा से होते हैं, वो रब जो सब पर मेहरबान है। और इन लम्हों को खूबसूरत बना रहे हैं महमूद लेक व्यू कन्वेंशन, जहां आपके तमाम यादगार लम्हों की तकमील होती है। शादी, वलीमा, एंगेजमेंट पार्टी, बर्थडे पार्टी, किटी पार्टी, एनिवर्सरी पार्टीज, हकीका जैसे फंक्शंस के लिए महमूद लेक व्यू कन्वेंशन से जुड़े। जदीद और फुली एयर कंडीशन 200 से 800 मेंबर के लिए वासी इंतजाम, खूबसूरत लेक व्यू का नजारा लें महमूद लेक व्यू कन्वेंशन से। मयारी और खूबसूरत इंटीरियर और एक्सटीरियर, वासी पार्किंग, सेपरेट लिफ्ट फॉर लेडीज एंड जेंट्स। महमूद लेक व्यू कन्वेंशन, बुकिंग खुली है, हमसे राब्ता करें। MM पहदी, किशन बाग रोड, हैदराबाद।